ఎత్తులు వేశాను, ఎన్ని ప్రయత్నాలు చేశాను, అన్నీ వృధా అయిపోయాయి. ఇన్నాళ్ళ నా శ్రమ మొత్తం వేస్ట్ అయిపోతే శాంతంగా ఉండాలా? అది నాతోనే ఛాలెంజ్ చేస్తే సైలెంట్గా ఉండిపోవాలా? నా ఏం జరిగినా సరే, చివరికి నేను సర్వనాశనం అయిపోయినా సరే దానిపైన గెలిచే తీరాలి. అలాగే గెలు, వద్దనెవరన్నారు? కానీ గెలవడానికి కావాల్సింది ఆవేశం మాత్రమే కాదు, ఆలోచన కూడా. మమ్మీ, అవును, ఆలోచన లేకుండా నువ్వు చేసిన ఒకే ఒక తప్పేంటో తెలుసా? ఆ రోజు అర్చన కారు లోయలో పడగానే చచ్చిపోయి ఉంటుందిలే అని ఊరుకోవడం. కానీ దాని చావుని ఆ రోజే కన్ఫర్మ్ చేసుకునుంటే ఈ రోజు నీకు ఈ టెన్షన్ ఉండేది కాదు, ఇంత అవమానము జరిగేది కాదు. ఎస్ మమ్మీ, యూర్ రైట్. ఆ రోజే కొన ఊపిరితో ఉన్నా దాని గొంతు నులిమేసుంటే ఈ పరిస్థితి వచ్చేదే కాదు. బట్ నో ప్రాబ్లం. ఇన్నాళ్ళు నన్ను చూసి పారిపోయే శత్రువుని వేటాడాను. కానీ ఇప్పుడు ఎదురు తిరిగి పోరాడే శత్రువుతో తలపడతాను. గెలిచినా ఓడినా ఇదే నిజమైన థ్రిల్ అంటే. నా కూతురు ఓడిపోకూడదు, గెలవాలి, గెలిచి చూపించాలి. గెలుస్తాను మమ్మీ. దెబ్బకి దెబ్బ తీసి దానికి నా కెపాసిటీ ఏంటో చూపిస్తాను. అది చావుని గెలవచ్చేమో కానీ ఈ సౌందర్యాన్ని మాత్రం గెలవలేదు. నో వే. हरि ओं गणानां त्वा गणपतिगं अवावहिं कविं कवीनाम् उपवस्त्रवस्त्रवं जाशराजं ब्रह्मणा ब्रह्मणस्वदः आणशृण्वन्नोतभीष्टसाधनं श्रीमहागणाधिपतये नमः। हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजां हरि ओं श्रीदुर्गादेव्यै नमः। कात्यायनाय विद्महे कन्याकुमारधीमहि तन्नो दुर्गा प्रचोदयात्। हरि ओं सहस्रशीर्षा पुरुषः सहस्राक्षसहस्रवातुं स्वभावं विद्युदारुत्वात् पञ्चतिष्ठदशाङ्गलं पुरुष एवेदकं सर्वं यद्वातं यज्ञभव्यं कृतानुदानस्य स्येनः यदन्नेनाद्रोहति एतावानस्य महिमां हताव्याय पुरुषः पादोऽस्य विश्राभूतानि त्रिपादस्यामृतुर्भिः त्रिपादोर्धावदयपुरुषः पादोऽस्य भवात्मनः तथा विश्वन्यग्रामतु शासनानसने अभिं तस्मात् विराड जायता श्रीदुर्गादेव्यै नमः। कात्यायनाय विद्महे कन्याकुमारधीमहि तन्नो दुर्गा प्रचोदयात्। ओं केशवाय नमः पादव पूजयामि। ओं गोविन्दाय नमः गुल्फो पूजयामि। श्रीदुर्गादेव्यै नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणे नमोऽस्तुते। श्रीदुर्गादेव्यै नमः। इति आनन्दकर्पूरिणीराजनं वेदाहमेतं बर्हं महन्तं आदित्यवर्णं तवहस्तवानि జగజ్జనని, మళ్ళీ నా జీవితంలో ఇలాంటి రోజు వస్తుందని, నా అర్చనతో కలిసి మళ్ళీ నీ ముందు ఇలా నిలబడే భాగ్యం లభిస్తుందని కల్లో కూడా అనుకోలేదు. అనుకోని ఈ అదృష్టానికి కారణం నా భార్య అర్చన. ఈ దేవత పుణ్యమా అని ఇవాళ నేను ప్రాణాలతో ఉన్నాను. ఈ నిజాన్ని నా ఆఖరి శ్వాసని వదిలేదాకా మర్చిపోను.
తల్లి, క్షమయా ధరిత్రి అంటారు. ఆ మాట నిజం, ముమ్మాటికి నిజం. అందుకే నా భార్య నా తప్పులన్నింటినీ క్షమించింది. ఆ భూదేవికి ఉన్నంత ఓర్పుతో మళ్ళీ నా కోసమే తిరిగొచ్చింది. ఒకనాడు ఈ దేవతని నా చేజేతులారా మూర్ఖంగా దూరం చేసుకున్నాను. కాని ఇప్పుడు నీ సాక్షిగా చెప్తున్నాను, ఈ జన్మలోనే కాదు, 7 జన్మలకి తనని వదులుకోను. మా బంధం కలకాలం నిలిచుండేలా దీవించు తల్లి. సహస్రశీర్షం దేవం విశ్వాసం దశసంభవం విశ్వన్నారాయణం దేవం అక్షరం పరమం పదం విశ్వద పరమాన్ నిత్యం విశ్వన్నారాయణమహరిం విశ్వవేదం బర్హంస విశ్వదేవతే శ్రీ దుర్గాదేవే నమః. దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘశమంగళే భవ, మనోవాంఛా ఫలసిద్ధిరస్తు, అన్యోన్య దాంపత్య ప్రాప్తిరస్తు, శుభం భూయాత్. అమ్మవారి ముందు ఎందుకంత ఎమోషన్ అయ్యారు? జరిగిందంతా ఒక పీడకల అనుకుని ఇద్దరం మర్చిపోదామని చెప్పాను కదా. లేదర్చన, నేను మరిచిపోదామని ఎంతగా ప్రయత్నించినా అనుక్షణం నేను చేసిన పాపాన్ని గుర్తు చేస్తూనే ఉంది. ఇదే ఒకనాటి కాళరాత్రి వేళ విచక్షణ నశించిన పశువులా నేను నీ మెడలోంచి తెంపేసిన పవిత్రమైన మాంగల్యం. ఇదే నాలోని రాక్షసుడు పూర్తిగా చచ్చిపోవటానికి కారణం ఇదే. మళ్ళీ మనిషిగా నేను పునర్జన్మని ఎత్తటానికి కారణం కూడా ఇదే. ఆ దేవత సాక్షిగా చెప్తున్నాను అర్చన, నా చేతులతోనే పరమ పవిత్రమైన ఈ మాంగల్యాన్ని మళ్ళీ నీ మెడలో కడితేనే తప్ప నాకు మనశ్శాంతి లేదు. అష్టదిక్పాలకుల సాక్షిగా, పంచభూతాల సాక్షిగా, ఈ కోవెలలో నిలవై ఉన్న ఆ జగజ్జనని సాక్షిగా నేను చేసిన పాపాన్ని నేనే ప్రక్షాళన చేసుకుంటాను. నా చేతులతోనే మళ్ళీ నీ మెడలో 3 ముళ్ళు వేస్తాను. ఆగండి. వద్దు. అర్చన, ఏ ముహూర్తంలో మీరు ఆ తాళిని నా మెళ్ళో కట్టారో ఆనాటి నుంచి మన మధ్య ఎన్ని అపార్థాలు, ఎన్ని అగాధాలు, చివరికి ఒకరికొకరం దూరం అయ్యే పరిస్థితి కూడా వచ్చింది అంటే అందుకు కారణం ఆనాడు జరిగిన పెళ్లికి ముహూర్త బలం లేకపోవడమే. అర్చన, ఏంటి నువ్వనేది? బాధని కలిగించేదే అయినా నిజం, గుండెల్ని పిండేసేదే అయినా నిజమేనండి.
కాదనలేని నిజం. అదేంటి అర్చన, మన పెళ్లి జరిగింది కూడా ఆ సీతారాముల కళ్యాణం జరిగిన శుభలగ్నంలోనే అన్నారు కదా? అందుకే కాబోలు మన జీవితాల్లో కూడా ఈ అగాధం, ఈ వియోగం, ఇన్ని గండాలు. అందుకేనండి ఇప్పుడొద్దు. ఈసారైనా మంచి ముహూర్తం చూసి పెద్దలందరి సమక్షంలో ఆ తాళి నా మెళ్ళో కడుతురుగానే. ప్లీజ్ నా మాట వినండి. మరి అప్పటిదాకా నేను ఒక పెళ్ళైన ఆడదాన్ని అనేందుకు సాక్షిగా, నా సౌభాగ్యానికి గుర్తుగా ఈ పసుపు తాడే నా మెళ్ళో ఉంటుంది. అప్పుడేమో మాంత్రికుడు కాస్త రాజకుమారిని ఎత్తుకుపోయాడు. అమ్మో! అప్పుడా రాజుగారేమో దేశంలో అన్ని చోట్ల చాటింపు వేయించాడు. చాటింపు అంటే? చాటింపు అంటే ప్రకటన అన్నమాట, అనౌన్స్మెంట్. ఓహో! రాజకుమారిని ఎవరైతే మాంత్రికుడి చేతుల్లోంచి రక్షిస్తారో వాళ్లకి అర్ధరాజ్యం ఇస్తాను అని రాజుగారు ప్రకటించారు. అప్పుడు హీరో రాజ్కుమారుడు పంచకళ్యాణి గుర్రమెక్కి వచ్చాడు కదూ? ఎలాగైనా రాజకుమారిని కాపాడాలి అని బయలుదేరాడు. 7 కొండలు, 7 లోయలు, 7 సముద్రాల్ని దాటి ఆ మాంత్రికుడి కోసం అని వెతకడానికి వెళ్తాడు. అప్పుడు ఏం బావా, ఇవాళ రాత్రంతా గడిచినా వాళ్ళ కథ పూర్తయ్యేలాగా లేదు కదూ? గోవిందం ప్లీజ్, నీకు పుణ్యం ఉంటుంది. ఓకే బావా, చిట్టంతా బావి చేతులు జోడించి అడిగావు కాబట్టి యూ డోంట్ వరీ, ఐ విల్ టేక్ కేర్. ఓకే? మరదేమో కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడవి. ఆ అడవి మధ్యలో ఉంది ఆ మాంత్రికుడి భయంకరమైన గుహ. చిలమ్మా, ఏం చేస్తున్నారు? అయ్యో, వినిపించట్లా? కథ చెప్పుకుంటున్నాం, డిస్టర్బ్ చేయకు. అమ్మా నువ్వు చెప్పు. అప్పుడేమో అర్ధరాత్రి వేళ చిలమ్మా, అక్కడ చిలమ్మా, అప్పుడు కాదు, ఇప్పుడు కూడా అర్ధరాత్రి దాటింది. అయ్యో మామయ్య, దాటే ఏంటి? ఏంటి అంటే నీకు ఎలా చెప్పనమ్మా? చెల్లెమ్మా, నువ్వేనే అర్థం చేసుకో. అక్కడ బాగా వెయిటింగ్. ఇక్కడ నేను వెయిటింగ్. అంటే లల్లి, ఇప్పుడు మీ డాడీ పడుకోవాలంటే వచ్చి పడుకోమను. ఇప్పుడు ఎవరు వద్దన్నారు? అంటే మీ ముగ్గురికి ఇక్కడ చోటు చాలదు కదా? ఎందుకు చాలదు? ఇది వరకు మేము ముగ్గురం ఇక్కడే పడుకునే వాళ్ళం కదా. అటు పక్క అమ్మ, ఇటు పక్క నాన్న, మధ్యలో నేను. మధ్యలో నువ్వే పానకంలో పుడకలాగా. నేనేం కాదు, నువ్వే పానకంలో పుడకవి, కంట్లో నలుసువి, చెవులో దోమవి. కథ చెప్తుంటే డిస్టర్బ్ చేస్తున్నావు. అమ్మా నువ్వు చెప్పు. లల్లి, ఎప్పుడు చూసినా పాత కథలేనా? మా గదిలో పడుకుందాం రా. నేను మీ అత్తయ్య బోరుడని కొత్త కథలు చెప్తాం. ఏమొద్దు, కావాలంటే నువ్వు అత్తయ్య చెప్పుకోండి. బోల్డ్ బోల్డ్ కొత్త కథలు. ఓల్డ్ ఈజ్ గోల్డ్. నాకు పాత కథలు అంటేనే ఇష్టం. ఓరి భగవంతుడా, ఇది పిల్ల కాదు, పిడుగు. అందుకే చెప్పాను, పిడుగులు పట్టా నేను రాను. నువ్వే పో. లల్లి, అది కాదమ్మా. చూడు డాడీ, నేను రాను అంటే రారా అని చంపుకు తింటున్నాడు. ఓహో, నేను కాదు, చంపుకు తింటుంది నువ్వు. నువ్వే చెప్పు డాడీ, నేనేం చేశాను? అబ్బే, నువ్వేం చేయలేదమ్మా, చైనా వాళ్ళలాగా. చైనా వాళ్ళలాగనా? అంటే అంటే నా వల్ల కాదు, నువ్వే చెప్పావా? ఆ, చెప్పు డాడీ, నేను చైనా వాళ్ళనా? చెప్పు డాడీ.
నేను చైనా వాళ్ళనా? మ్మ్హ్. అస్సలు కాదు. నువ్వు నా బంగారు తల్లివి. మరెందుకు మామయ్య నన్ను చైనా వాళ్ళు అంటున్నాడు? బుద్ధి లేక చెల్లెమ్మా ఇక నువ్వే ఆదుకోవాలి ప్లీజ్. లల్లి, మిగతా కథ రేపు చెప్పుకుందాం, సరేనా? ఉహుం, నేను ఇప్పుడే వింటాను. లలి, మీ అమ్మకి నిద్ర వస్తున్నట్టుంది. నేను చెప్తాను కదా, చైనా వారియర్ స్టోరీస్. ఐ వారియర్ స్టోరీనా? ఎవరిది? చింగ్ చాంగ్ చూంగ్ కుంగ్ ఫాంగ్ ఫూ. ఎవరిదో ఒకరి కథ చెప్తాను పదా. ఓకే, సగంలో ఆపేయకూడదు, మొత్తం చెప్పాలి. తెల్లారేదాకా మొత్తం చెప్తాను, సరేనా? ఓకే. అమ్మా గుడ్ నైట్. గుడ్ నైట్. డాడీ గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. ఇప్పటికే సగం కరిగిపోయింది, పదవే సిసింద్రి. నేనేం చేసిండ్రి కాదు, లల్లీని. మా క్లాస్ టీచర్ నన్ను లల్లీ ఇస్ గుడ్ గర్ల్ అంటుంది, తెలుసా? ఎందుకు తెలీదు? నువ్వు చాలా గుడ్ గర్ల్. పద వెళ్దాం, సరేనా? బాయ్ చెప్పి. బాయ్. బాయ్. అర్చన, ఎన్నాళ్ళయింది మళ్ళీ ఇలా నీతో? ప్లీజ్ వద్దు. ఏ, నా మీద ఇంకా కోపం పోలేదా? ఆహా, అదేం లేదు. మరి కొండంత ఆశతో నేను నీ దగ్గరికొస్తే ఈ దూరం ఎందుకు? డాక్టర్ గారు చెప్పారు కొన్నాళ్ల పాటు దూరంగా ఉండాలని. ఏ? అదే, కారు ప్రమాదంలో తగిలిన గాయాలు ఇంకా పూర్తిగా పోలేదని. ఓ, అర్థమైంది. సారీ. అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్. మీరిక్కడే పడుకోండి. మరి నువ్వు?